రైట్గా బీసీల జోలికి వస్తే తొక్కి నారదీస్తాం. వాటా గౌరవం అంతిమంగా అధికారమే మా పోరాటం కావాలి. ఛత్రపతి శివాజీ స్ఫూర్తితో న్యాయ పోరాటం చేస్తాం. కార్పొరేట్ వైద్య విద్యా సంస్థలు పేదవారికి అందని ద్రాక్షగా మారాయి. ఈ సంస్థలో ఒక్క బీసీకి అవకాశం ఇవ్వరా? 2028 బీసీల అధికార సంవత్సరం కావాలి. బీసీలకు న్యాయం జరగని ఏకైక జిల్లా ఖమ్మం. ఈ జిల్లాలో ఒక్క బీసీ ఎమ్మెల్యే ఉండరా? బీసీల రాజ్యాధికారాన్ని ఖమ్మం సభ నాంది పలకాలి. ప్రజల ఆశీర్వదిస్తే ఖమ్మం కాళ్ళ దగ్గర సీఎం కుర్చీ పెడతాం. ఖమ్మంలో ఎమ్మెల్సీ తీర్మానం బహుజన రాజ్యాధికార సదస్సుకు ముఖ్య అతిథిగా హాజరైనటువంటి సందర్భంలో నిన్న ఖమ్మంలో మీటింగ్ జరిగింది. ఈ మీటింగ్లో క్లియర్గా ఖమ్మంలో మొత్తం ఏది ఖమ్మంలో మొత్తం 10 ఎమ్మెల్యే స్థానాలు ఉన్నాయి. 10 ఎమ్మెల్యేలు, 2 ఎంపీలు ఖమ్మం. ఇందులో 5 ఏమో ఎస్టీ రిజర్వ్ షెడ్యూల్ ట్రైబ్స్కు, 2 ఏమో ఎస్సీ, 3 జనరల్. అయితే ఇక్కడ ఎస్సీ ఎస్టీలకు దక్కిన కాడ ఏం ఇష్యూ లేదు. కానీ ఈ 3 జనరల్ స్థానాల్లో ఒకటేమో కమ్మ, ఇంకొకటి కమ్మ, ఇంకొకటి రెడ్డి. ఇక్కడ ఈ 3 ఓపెన్ స్థానాల్లో అవకాశం లేకుండా పోయింది. ఇక్కడ కూడా మళ్ళా రేణుకా చౌదరి గారు ఎంపీగా ఉన్నారు. ఈమె కమ్మ సామాజిక వర్గం. ఆ తర్వాత హెటులో పార్థసారథి రెడ్డి, ఈయన రాజ్యసభ సభ్యుడిగా ఉన్నాడు. పార్థసారథి రెడ్డి ఈయన రెడ్డి సామాజిక వర్గం. ఇక ఖమ్మం ఎంపీ రామసాయం రఘురామరెడ్డి, ఖమ్మం ఎంపీ రఘురామరెడ్డి, ఈయన రెడ్డి సామాజిక వర్గం నుంచి ఉన్నాడు. ఇట్లా కంప్లీట్గా ఖమ్మం జిల్లాలో వద్దిరాజు రవిచంద్ర సరే ఖమ్మంలో సెటిల్ అయినప్పటికీ కూడా ఆయన పుట్టినటువంటి ప్రాంతం ఏదైతే ఉందో అది ప్రస్తుతం మహబాద్ జిల్లాలో ఉంది. ఈ కుర్తో ఏదో ఉంది అక్కడ ఉంది. అయితే ఇక్కడ మొత్తం కంప్లీట్గా బీసీలకు ఒక వద్దిరాజు రవిచంద్ర మినహా బీసీలకు ఎక్కడ అవకాశం లేకుండా అయిపోయింది ఖమ్మం జిల్లాలో. బీసీలంతా చైతన్యవంతమై ఈ ఖమ్మంలో ఉన్నటువంటి ఈ 3 జనరల్ స్థానాలను ఆ తర్వాత ఎంపీ స్థానాన్ని కూడా బీసీలు కైవసం చేసుకోవాల్సిన అవసరాన్ని నిన్న కార్యక్రమంలో గుర్తించడం. బీసీల జనాభా ఎక్కువ లేదా? ఎందుకు లేదు, విపరీతంగా బీసీలేగా ఓట్లన్నీ. మరి ఓట్లు అయినప్పుడు సీట్లు ఒక్కటి కూడా వస్తలేదు ఇట్లా. రైట్. బీసీల జోలికి వస్తే ఊరుకునే ప్రసక్తే లేదని బీసీల తెరవు వచ్చిన వారిని తొక్కి నారదీస్తామని శాసనమండలి సభ్యులు తీర్మానం అన్నారు. ఖమ్మం టౌన్ ఎంపీ ఫంక్షన్ హాల్లో పొడగంటి రాంబాబు అధ్యక్షతన మంగళవారం బీసీలకు 42% రిజర్వేషన్లు బహుజన రాజ్యాధికార సదస్సు జరిగింది. సదస్సుకు ఎమ్మెల్సీ తీర్మానం ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మల్లన్న మాట్లాడుతూ బీసీ వారి హక్కులు గౌరవం అంతిమంగా వారి అధికారం కోసం రాజీలేని పోరాటాలు చేయాలన్నారు. ఈ విషయంలో ఛత్రపతి శివాజీనే స్ఫూర్తిగా తీసుకొని బడుగు బిడ్డలు ఉద్యమాలు చేయాలని. ఛత్రపతి శివాజీ మహారాజ్ బీసీ బిడ్డ రాజ్యాధికారంలోకి ఎట్లయితే వచ్చిండో ఆయన స్ఫూర్తిగా తెలంగాణ రాష్ట్రంలో బీసీలు ముందుకు నడవాల్సినటువంటి అవసరం ఉంది. ఇదే అంశాన్ని ఈ ప్రధాన వార్తగా తీసుకుంటే ఇక 6వ తరగతి నుండి 10వ తరగతి విద్యార్థులకు గొప్ప అవకాశం. ఏపీ, తెలంగాణ మరియు సిబిఎస్ఈ విద్యార్థులకు ఎలాంటి అడ్మిషన్ ఫీజు లేకుండా సంవత్సరానికి కేవలం 1000 రూపాయలకే ఐఐటీ స్టాండర్డ్స్ తో ఆన్లైన్ ట్యూషన్స్ చెప్పబడును. 15 ఏళ్ల సుదీర్ఘ అనుభవం గల ఫ్యాకల్టీతో క్లాసులు నిర్వహించబడును. ఇప్పుడే ప్లే స్టోర్ నుండి ధర్మవాహిని యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. వివరాలకు సంప్రదించండి 7893051526. లేటెస్ట్ న్యూస్ తెలుగు మరియు ఇంగ్లీష్ అప్డేట్స్ కోసం ఇప్పుడే క్యూన్యూస్ అఫీషియల్ యాప్ ని ప్లే స్టోర్ నుండి డౌన్లోడ్ చేసుకోండి. సరికొత్త సమాచారాల కోసం క్యూన్యూస్ వెబ్సైట్ ని ఫాలో అవ్వండి. ఛానల్లో ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు వీక్షించండి. లైక్ చేయండి.